ఇమాజిన్ చేయండి, మీరు తెలుగులో వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. కానీ అదే వీడియో హిందీ, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ లో ఆటోమేటిక్ గా అయితే మాట్లాడుతుంది. ఎస్ గైస్, యూట్యూబ్ లేటెస్ట్ ఏఐ డబ్బింగ్ టూల్ తో ఇదైతే పాసిబుల్ అయ్యింది. ఈ ఫ్యూచర్ రావడం వల్ల స్మాల్ క్రియేటర్స్ కి గ్లోబల్ ఆడియన్స్ రీచ్ అయితే అవ్వచ్చు. మరి ఈ డబ్బింగ్ టూల్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా యూజ్ చేయాలి, అన్ని డీటెయిల్ గా ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఇప్పుడు క్రియేటర్స్ కోసం ఏఐ డబ్బింగ్ ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఒక లాంగ్వేజ్ తో వీడియో క్రియేట్ చేస్తే ఏఐ ఆటోమేటిక్ గా వేరే లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేసి డబ్బింగ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి, మీరు తెలుగులో వీడియో అప్లోడ్ చేశారు, ఏఐ దాన్ని ఇంగ్లీష్ వాయిస్ లో కూడా కన్వర్ట్ చేస్తుంది. అలాగే హిందీ, స్పానిష్, పోర్చుగీస్ లాంటివి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, వాయిస్ అనేది ఒరిజినల్ క్రియేటర్ టోన్ లోకి సిమిలర్ గా ఉండడానికి యూట్యూబ్ అయితే ట్రై చేస్తుంది. ఇదైతే చిన్న అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్, క్రియేటర్స్ వరల్డ్ లోనే పెద్ద రెవల్యూషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సపరేట్ డబ్బింగ్ అయితే చెయ్యాలి, వాయిస్ ఆర్టిస్ట్ ని హైర్ చేసుకోవాలి, ఎడిటింగ్ కి ఎక్స్ట్రా టైం అయితే పెట్టాలి, మనీ కూడా ఎక్కువ అవుతుంది. చిన్న క్రియేటర్స్ కి ఇవన్నీ కొంచెం కష్టంగా అయితే మారచ్చు. కానీ ఇప్పుడు ఏఐ అన్నిటిని ఆటోమేటిక్ గా అయితే చేస్తుంది. అంటే టైం సేవ్, మనీ సేవ్, గ్లోబల్ ఆడియన్స్ రీచ్, మోర్ సబ్స్క్రైబర్స్, మోర్ వ్యూస్, మోర్ రెవెన్యూ ఛాన్సెస్, ఇవన్నీ అయితే ఇస్తుంది. యూట్యూబ్ ఏఐ డబ్బింగ్ టూల్ ని ఎలా సెట్ చేసుకోవాలి? ఫస్ట్ స్టెప్ వచ్చి యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోండి. మీ అప్లోడ్ వీడియో సెక్షన్ కి అయితే వెళ్ళండి. అక్కడ వీడియో డీటెయిల్స్ లో లాంగ్వేజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒరిజినల్ వీడియో లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేయండి. ఇఫ్ మీ అకౌంట్ కి ఫ్యూచర్ అవైలబిలిటీ ఉంటే ఆటోమేటిక్ డబ్బింగ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ మీకు ఏ లాంగ్వేజెస్ కావాలో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏఐ అయితే ఆటోమేటిక్ గా ట్రాన్స్లేషన్ ని స్టార్ట్ అయితే చేస్తుంది. ఏఐ డబ్బింగ్ కంప్లీట్ అయ్యాక డబ్బింగ్ ఆడియో ప్రివ్యూని విని చెక్ చేయండి. కొన్ని రాంగ్ వర్డ్స్ గానీ మీరు నోటీస్ చేసుంటే మాన్యువల్ గా ఎడిట్ అయితే చేయండి. ఎవ్రీథింగ్ కరెక్ట్ అనిపిస్తే పబ్లిష్ చేయండి. అంతే, మీ తెలుగు వీడియో గ్లోబల్ ఆడియన్స్ కి ఇంకా రెడీ చూసుకోవచ్చు. కరెంట్లీ యూట్యూబ్ అయితే కొన్ని మేజర్ లాంగ్వేజ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, ఇంకా జర్మనీ. ఫ్యూచర్ లో ఎక్కువ లాంగ్వేజ్ వస్తాయని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మన తెలుగు క్రియేటర్స్ కి అయితే ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగు కంటెంట్ క్వాలిటీ చాలా బాగుంటాయి. కానీ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల గ్లోబల్ రీచ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏఐ డబ్బింగ్ వల్ల యుఎస్ ఆడియన్స్, యూరప్ వ్యూవర్స్, హిందీ ఆడియన్స్, వరల్డ్ వైడ్ వ్యూవర్స్ అందరూ మీ కంటెంట్ అయితే చూడగలరు. హానెస్ట్ గా చెప్పాలంటే ఇంకా 100% పర్ఫెక్ట్ అయితే కాదు, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎమోషన్ కొంచెం మిస్ అవుతుంది. అంటే మన తెలుగులో వాడే ఎమోషన్ వేరే లాంగ్వేజ్ కి వెళ్తే కొంచెం మిస్ అయితే అవుతుంది. ప్రొనౌన్సియేషన్, మన చెప్పే పదాలు కూడా మిస్టేక్ అయితే రావచ్చు. ట్రాన్స్లేషన్ మీనింగ్స్ ఎగ్జాక్ట్ గా అయితే మ్యాచ్ కాకపోవచ్చు. కానీ టెక్నాలజీ అయితే ఫాస్ట్ గా అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది. అదొకటైతే నేను బలంగా అయితే చెప్పగలను. నాకు తెలిసి ఫ్యూచర్ లో సింగిల్ లాంగ్వేజ్ తో వీడియోని క్రియేట్ చేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అదైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇమాజిన్ 1 తెలుగు వీడియో ఈజ్ ఈక్వల్స్ టు 100 లాంగ్వేజ్ వీడియో. ఇదైతే కంపల్సరీగా అయితే అవుతుంది ఫ్యూచర్ లో. క్రియేటర్స్ కి అయితే ఒక ప్రో టిప్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏఐ డబ్బింగ్ ని యూజ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అయితే మాట్లాడండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అవాయిడ్ చేయండి. సింపుల్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయండి. మెయిన్లీ క్యాప్షన్స్ అయితే యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేస్తే యాక్యురెన్సీ గా ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ న్యూ ఏఐ డబ్బింగ్ ఫ్యూచర్ అనేది టూల్ డెఫినెట్ గా క్రియేటర్ ఫ్యూచర్ ని చేంజ్ చేయబోతుంది. మీ వీడియోస్ ని వరల్డ్ వైడ్ రీచ్ చేయడానికి ఇదైతే సూపర్ పవర్ఫుల్ ఫీచర్. మీరు ఈ ఫీచర్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ లో అయితే చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.